ఉన్నది. అందుకే ఆత్మరాముడి పూజ చేయండి అని బాబా ఇక్కడ భక్తులకు బోధిస్తున్నారు. సీతారాములకు చూపించింది ఆత్మారాముడిని. హనుమంతుడు తన హృదయ మందిరంలోన ఆత్మారాముడిని దర్శింపజేశాడు. అదే ఈనాడు ఇక్కడ అందరికీ ఆత్మారాముడి దర్శనం బాబా గారు కలుగజేస్తున్నారు. ఆత్మను దర్శింపజేస్తున్నారు బాబా గారు. ఇప్పుడు నేను ఆత్మారాముడి పూజ చేస్తున్నానా? నిజమైన పూజ లేక ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రం అవుతుంది. ఈ ధ్యాన మందిరాలన్నీ ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రాలు అవుతాయని చెప్తున్నారు బాబా గారు ముందే. మన ధ్యాన మందిరాలలో ధ్యానం చేయని భక్తులు నా భక్తులు కాదు. ప్రతి నిత్యము ధ్యానం చేయండి అంటారు బాబా గారు. మరియు గ్రంథ పఠనం కూడా చేయండి. గ్రంథ పఠనం తర్వాత ఆరతి చేయండి అంటారు బాబా గారు. మొక్కులు మొక్కకూడదు, వాటిని సమర్పించకూడదు, ముడుపులు కూడా కట్టకూడదు. ధ్యాన మందిరాలలో అన్నదానం చేయండి. వాటికి బదులు ఏమని మొక్కాలి? ఏమని ముడుపులు కట్టాలి? అన్నదానం చేస్తానని మొక్కండి. నేను ఇట్లా నాకు మంచిదైతే నేను అన్నదానం చేస్తా బాబా ధ్యాన మందిరంలో అని ఆ మొక్కులు మొక్కండి. కానీ వెండి బంగారు వస్తువులు ఆ దేవుడిపై పేరుతో మందిరాలు ఉన్నిలలో వేయకండి అని బాబా గారు ఇక్కడ భక్తులకు బోధిస్తున్నారు. ఇక్కడ అదే డబ్బులతో ధ్యాన మందిరాల్లో స్వయంగా మీరు అన్నదానం చేయండి, లేక ఏదైనా కార్యానికి ఏదైనా పనికి ఉపయోగించండి అని బాబా గారు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బాబా గారి ధ్యాన మందిరంలో పూజారులు. ప్రతి ఒక్కరూ పూజారిగానే కావాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. కానీ ఎవరినో ఒకరిని పూజారి పెట్టి అట్లా నడిపించకూడదు అంటున్నారు. ఇప్పుడు ఇతర బయట వేరే గుడులలో పూజారులను పెడతారు కదా, అలా పెట్టకండి అంటున్నారు. మీరు ప్రతి ఒక్కరు పూజారులు కావాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ధ్యాన మందిరాలను బాబా గారు భక్తులకు ఇక్కడ ఆదేశం ఇస్తున్నారు. జై సద్గురు.